నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వైసీపీ నేతల గ్రావెల్ అక్రమాలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుపై అక్రమంగా అనుమతులు తీసుకుని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అండదండలతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. గ్రావెల్ అక్రమాలపై 14 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ దర్యాప్తుకు 12 మంది హాజరు కాగా వారిలో అప్పటి ఇరిగేషన్ డీఈఈ, ఏఈ, లస్కర్లు, వీఆర్ఓ, టిప్పర్ల యజమానులు ఉన్నారు. గ్రావెల్ తవ్వకాల అనుమతులు, చెల్లించిన డీడీల నకళ్లు, ఇతర డాక్యుమెంట్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నెల్లూరులో జరుగుతున్నటువంటి గ్రావెల్ మాఫియా అండదండలతో రెచ్చిపోయిన గ్రావెల్ మాఫియాకి సంబంధించి ప్రస్తుతం నోటీసులు వెళ్లాయి. 12 మంది హాజరయ్యారు. మహేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహేష్, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఇది. జగన్ జమానాలో ఈ సర్వేపల్లిలో అప్పట్లో పెద్ద ఎత్తున గ్రావెల్ మాఫియా రెచ్చిపోయింది. దాదాపు 100 కోట్ల రూపాయల గ్రావెల్ ని అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ అదే టైంలో రైల్వే వర్క్ జరగడం, ఇతర వర్కులు జరగడం వల్ల ఈ గ్రావెల్ కి బాగా డిమాండ్ ఏర్పడింది. స్థానికంగా గ్రావెల్ అమ్మకాలతో పాటు చెన్నై వంటి ప్రాంతాలకి, శ్రీ సిటీ వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి గ్రావెల్ తరలించి 100 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఈ ఎంతగా తెగించారంటే అప్పట్లో ఆ పార్టీలోనే ఉన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయనకి తెలియకుండానే ఆయన పేరు మీద కూడా అనుమతులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మళ్లీ తెరపైకి వచ్చింది. దీనిపైన కూటమి ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. వాళ్ళ విచారణలో ఒక్కొక్క అక్రమాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు, ఎవరెవరు ఎంత అనుమతి తీసుకున్నారు, ఎంత మేర తవ్వారు, అలాగే అప్పుడు చెల్లించినటువంటి డీడీలు మొత్తం ఎంత, ఈ నకల్లో ఇవన్నీ కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మొత్తం 14 మందికి నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని. అయితే 12 మంది మాత్రమే ఈ విచారణకు హాజరవడం జరిగింది. ఈ విచారణలో ప్రధానంగా టిప్పర్ల యజమానులు ఉన్నారు. వాళ్ళు ఒకటే ప్రధానాంశంగా చెప్పడం జరిగింది, వాళ్ళ వాహనాల్ని, వాళ్ళ టిప్పర్లని కేవలం లీజుకు మాత్రమే ఇచ్చాము, ఎంత తవ్వారో, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేశారో తమకు తెలియదని చెప్పి ఆ యజమానులందరూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంక్వైరీలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా మంది వైసీపీ నేతలకి, ప్రధానంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరులు కూడా చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక మాజీ మంత్రి, అప్పుడు ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కుంభకోణం ఇది. మాఫియాతో, ఈ గ్రావెల్ మాఫియాతో పాటు అనేకమైనటువంటి అక్రమాలు, దాదాపు 1000 కోట్ల రూపాయల అక్రమాలు ఇక్కడ జరిగాయి. మొదటిగా ఈ గ్రావెల్ మాఫియాని టచ్ చేస్తే సిట్ అధికారుల విచారణలో అనేక వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్ అనేది ఆ ప్రాంతానికి ఒక ప్రధాని. ఆ సర్వేపల్లి రిజర్వాయర్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి. అయితే ఆ సర్వేపల్లి రిజర్వాయర్ లోనే దాదాపు 2 విద్యుత్ స్తంభాల పొడవున లోతున తవ్వేసినటువంటి పరిస్థితి. ఈ గుంతల్లో పడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. సర్వేపల్లి రిజర్వాయర్ తో పాటు కాన్స్టిట్యుయెన్సీ లో ఉన్న అనేక చెరువులు, నీటి వనరులన్నీ కూడా కొల్లబడిచారని చెప్పాలి. ఆ గుంటల్లో పడి ఇటీవల కాలంలో కొంతమంది పిల్లలు కూడా తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఈతకు వెళ్లి ఆ గుంటల్లో పడి బయటికి రాలేక. ఈ అక్రమాలన్నీ కూడా సిట్ విచారణలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం 1000 మెట్రిక్ టన్నులు, 1000 సంబంధించి అనుమతి తీసుకుంటే లక్షల్లో తవ్వకాలు సాగించినటువంటి పరిస్థితి. సొంత పార్టీ వైసీపీకి అప్పట్లో వైసీపీలో ఉన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరును కూడా ఈ అక్రమాలకు వినియోగించారంటే ఎంత పెద్ద ఎత్తున ఈ అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ మహేష్.